ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సిగ్మా లెన్స్‌కు వారంటీ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని. బాక్స్‌లో మనకి ఒక రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే వస్తుంది ఈ విధంగా. ఏ సిగ్మా లెన్స్‌కైనా సరే 2 సంవత్సరాలు వారంటీ అయితే లభిస్తుంది. బాక్స్‌లో ఇచ్చిన కార్డ్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే ఎక్స్‌ట్రాగా మనకి 6 మంత్స్ వారంటీ కూడా అయితే వస్తుంది. అంటే మొత్తం 2.5 ఇయర్స్ వారంటీ మనకొస్తుంది. నేను ఈ క్యూఆర్ కోడ్‌ని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన తర్వాత ఇదొక వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేస్తుంది. ఇది సిగ్మా వారంటీ రిజిస్ట్రేషన్ పేజ్. ఇక్కడ మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. అంటే మీ పేరు, అలాగే అడ్రస్ ఎక్సెట్రా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయి. నేను ఈ లెన్స్‌ని అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశాను. ఒకవేళ మీరు వేరే ఇతర స్టోర్ నుంచి ఆర్డర్ చేసినట్లయితే ప్రాసెస్ ఒకటే. కొన్ని రోజుల క్రితం నేనైతే సోనీ కెమెరాని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ మీ దగ్గర సోనీ కెమెరా ఉన్నట్లయితే. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న లెన్స్ మోడల్ నేమ్, అలాగే సీరియల్ నెంబర్, ఎప్పుడు పర్చేస్ చేశారు, తర్వాత డీలర్ పేరేంటి, ఆ డీలర్ అడ్రస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా అయితే అడుగుతుంది. ఇవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేయాలి. డోంట్ వరీ, ఇవన్నీ కూడా మీరు అమెజాన్ వెబ్‌సైట్ నుంచి అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు గనక ఆఫ్‌లైన్ స్టోర్ నుంచి కొన్నట్లయితే అక్కడ వాళ్ళని బిల్ పేపర్ లేకుంటే ఇన్వాయిస్ పేపర్ అని అడిగినట్లయితే దాంట్లో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఐయామ్ సో సారీ గైస్, ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో ఈ ఫోకస్ అయితే మిస్ అయిపోయింది కెమెరాలో. ప్లీజ్ ఫర్గివ్ మీ. సో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి చివర్లో. దీని తర్వాత మీకు సిగ్మా నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇదైతే కన్ఫర్మేషన్ అయితే కాదనమాట. అంటే మీ లెన్స్‌కి ఇన్ని ఇయర్స్ వారంటీ వస్తుందని చెప్పని. ఇది కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. వన్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు మరొక మెయిల్ వస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్‌గా సిగ్మా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అక్కడ మీ ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యి అక్కడ కూడా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా అయితే మీరు సిగ్మా లెన్స్‌కు వారంటీని అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.